వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా పూర్తిగా స్థాయిలో తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఇక్కడి వరకు వచ్చాక మొహమాటాలేమిటని ఆమె నేరుగా జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. మిగిలిన పార్టీలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు. షర్మిలకు వైఎస్ సునీత తోడు నిలవబోతున్నారు. ఆ దిశగా కొన్ని పరిణామాలు కనిపిస్తున్నాయి. కడప పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీ అడ్డా. కడప ఎంపీగా వైఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ రావడం రివాజుగా మారింది. అక్కడి నుంచి దివంగత నేతలు వైఎస్ వివేక వారి తర్వాత జగన్ లోక్సభకు భారీ మెజారిటీలతో ఎన్నికయ్యారు. జగన్ ఆ సీటును ఖాళీ చేసిన తర్వాత అవినాష్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. 2 సార్లు అయినా కూడా భారీ మెజారిటీతో గెలిచారు. 1989లో కడప నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గెలుపొందిన నాటి నుంచి అక్కడి వరకు ఓటమే లేకుండా పోయింది. అటువంటి వైఎస్ కుటుంబం ఇప్పుడు రాజకీయంగా చీలిపోయింది. వివేకానందరెడ్డి హత్య జరిగిన కొద్ది రోజుల్లోనే వైఎస్ కుటుంబంలో చీలికలు వచ్చాయి. చివరికి అవి రాజకీయాలను మార్చేస్తున్నాయి. వైఎస్ జగన్ ఒకవైపు ఉంటే ఆయన సోదరిమణులు షర్మిల, సునీత కాంగ్రెస్ వైపు ఉన్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కూడా జగన్కు రాజకీయ శత్రువులయ్యారు. ఒక్కసారి విభేదాలు వచ్చిన తర్వాత మళ్ళీ కలవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా విజయమ్మ కూడా షర్మిల వైపే ఉన్నారు. ఇక వివేక కుమార్తె సునీత కూడా కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం మొదలైంది. సునీత కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని, తండ్రికి న్యాయం చేయాలన్న డిమాండ్తో ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారని అంటున్నారు. సునీత కాంగ్రెస్ నుంచి కడప లోక్సభ బరిలో నిలిస్తే కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిపై పోటీ పడాల్సి ఉంటుంది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డినే సునీత ప్రధాన నిందితునిగా కోర్టులో సునీత వాదిస్తున్నారు. తన తండ్రిని చంపిన వారిని ఓటు ద్వారా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని సునీత ప్రచారం చేస్తే ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఊహించడం కష్టం. ఎందుకంటే రాజకీయాల్లో సానుభూతిని మించిన పెద్ద హస్తం లేదు. ఇప్పటికే తల్లి చెల్లిని జగన్ పట్టించుకోవడం లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలతో జనం కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. దానికి తోడు వివేక హత్యలో జిల్లా వ్యాప్తంగా వైఎస్ సునీతపై సానుభూతి కనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఓటు బ్యాంకుకు కోత పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో సునీత కడప ఎన్నికల బరిలో ఉంటే రాజకీయంగా వైసీపీకి కొంత గట్టు పరిస్థితి తప్పదంటున్నారు. ముఖ్యంగా వైఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ అనుకునే చాలా మంది నేతలు జిల్లాలో వారంతా ఇప్పటి వరకు గత్యంతరం లేక వైసీపీ వెంట నడుస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు షర్మిల అన్నకు వ్యతిరేకంగా, అందులోనూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా మారడంతో వారంతా ఆమె వెంట నడిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోవైపు వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన వారిలో చాలా మందికి కాంగ్రెస్ ఆశాకిరణంగా మారింది. సునీతతో పాటు షర్మిల కూడా ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. పీసీసీ చీఫ్గా ఉండి ఎన్నికల్లో పోటీ చేయకపోతే వేరే రకమైన ప్రచారం జరుగుతుంది. పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కడప పార్లమెంట్ అంటే సునీత, షర్మిల 2 స్థానాల్లో చెరో దాంట్లో నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే సెంటిమెంట్ రాజకీయాలు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఫలితాలు ఊహించిన విధంగా వస్తాయనే అంచనాలు ఉన్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.